ఒక మంచి ప్రయత్నంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో 100 దశకాలు కంఠోపాఠం చెయ్యగలిగానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక ఈ 52వ దశకంలో బ్రహ్మదేవుడు స్వామి ఈశ్వర భావాన్ని పరీక్షించాలని తన మాయతో ఆవు దూడలను తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు. లేక దూడలు కనపడలేదని గోపాల బాలకులు బాధపడతారు. ఇది బ్రహ్మదేవుని పని అని నీకు తెలిసినందువల్ల లేక దూడలను వెతకాలని బాలకులకు దూరంగా వెళ్ళావు. ఆ సమయంలో బ్రహ్మ తన మాయతో గోపబాలులను కూడా దాచిపెట్టాడు. మాయాపతి, అప్పుడు నీవు ఆవుదూడలుగా గోపబాలురుగా మారి సాయంకాలం వరకు వనంలో తిరిగి ఆ రూపముతో బృందావనంలో ప్రవేశించావు. పరమాత్మ యొక్క ప్రేరణ చేతనే బ్రహ్మదేవుడు మోహపరుడయ్యాడు. సకల చరాచర సృష్టిలో తన వ్యాపకత్వాన్ని నిరూపించుకోవటానికై భగవంతుడు బ్రహ్మదేవుణ్ణి అట్లా ప్రేరేపించాడు. జగత్తులో ఉన్న అన్ని రూపులు ఆ పరమాత్మని. కాబట్టి శ్రీకృష్ణుడు గోపాలకుల రూపము, ఆవుదూడల రూపములను ధరించటంలో ఆశ్చర్యమేముంది? ఈ విధంగా గోకులానికి తిరిగి రాగానే గోపికలు, ఆవులు మిక్కిలి ప్రేమతో కృష్ణమయమైన తమ సంతానాన్ని దగ్గరకు తీసుకుని ఆప్యాయతతో లాలించినటువంటి ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. ఈ విధంగా 1 సంవత్సరం గడిచిపోయింది. తర్వాత బ్రహ్మదేవుడు తన మాయను ఉపసంహరించుకొని గోపబాలకులని, ఆవుదూడలని వదిలిపెట్టేశాడు. అప్పుడు బ్రహ్మదేవునికి అనేక నారాయణ రూపాలు కనిపించాయి. నీ మాయను ఉపసంహరించుకోగానే ఒంటరిగా బాలకుని రూపంలో కనిపించారు స్వామి. బ్రహ్మదేవుని మోహమంతా నశించి జగన్నాథుడైన స్వామికి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయాడు. స్వామి కూడా గోపాల బాలకులతో కలిసి గోకులానికి వెళ్ళారు. అటువంటి గురువాయూరప్ప, నా రోగాన్ని పోగొట్టి నన్ను రక్షించు అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 52వ దశకము. బ్రహ్మకృత వత్సాపహరణము. అన్యావతార నికరేష్వ నిరీక్షితం తే భూమాతిరేకమభివీక్ష తదాఘమోక్షే బ్రహ్మా పరీక్షితు మనస్స పరోక్ష భావం నిన్యేథ వత్సగణాన్ ప్రవితత్యమాయాం వత్సానవీక్ష వివశే పశుపోత్కరే తాన్ ఆనేతు కామ ఇవ ధాతృమతానువర్తి త్వం సామి భుక్త కబలో గతవాంస్తదానేం భుక్తాం స్థిరోధిత సరోజ భవః కుమారాన్ వత్సాయితస్తదను గోపగణాయితస్త్వం శిక్యాది భాండమురళీ గవళాదిరూపః ప్రాగ్వద్విహృత్య విపినేషు చిరాయ సాయం త్వం మాయయాథ బహుధా వ్రజమాయయాథ త్వామేవ శిక్య గవళాదిమయం దధానో భూయస్త్వమేవ పశువత్సకబాలరూపః గోరూపిణీభిరపి గోపవధూమయీభిః ఆసాదితోసి జననీభిరతి ప్రహర్షాత్ జీవం హి కంచిదభిమానవశాత్ స్వకీయం మత్వా తనూజ ఇతి రాగభరం వహంత్యః ఆత్మానమేవ భవంతమవాప్య సోనుం ప్రీతిం యయుర్నకియతిం వనితాశ్చ గావః ఏవం ప్రతిక్షణ విజృంభిత హర్షభారా నిశేష గోపగణలాలిత భూరిమూర్తిం త్వామగ్రజోపి బుబుధే కిల వత్సరాంతే బ్రహ్మాత్మనోరపి మహాన్యువయోర్విశేషః వర్షావధౌ నవ పురాతన వత్సపాలాన్ దృష్ట్వా వివేకమసృణే ద్రుహిణే విమూఢే ప్రాదీదృశ ప్రతినవాన్ మకుటాంగదాది భూషాశ్చతుర్భుజయుజः సజలాంబుదాభాన్ ప్రత్యేకమేవ కమలా పరిలాలితాంగాన్ భోగేంద్రభోగశయనాన్ నయనాభిరామాన్ లీలానిమీలితదృశः సనకాదియోగి వ్యాసేవితాన్ కమలభూర్భవతో దదర్శ నారాయణాకృతిమసంఖ్యతమాం నిరీక్ష్య సర్వత్ర సేవకమపి స్వమవేక్షధాత మాయానిమగ్నహృదయో విముమోహ యావత్ ఏకో బభూవిధ తదా కబలార్థపాణిః నశ్యన్మదేతదను విశ్వపతిం ముహుస్త్వాం నత్వా చ నూతవతి ధాతరిధామయాతే పోతైః సమాం ప్రముదితైః ప్రవిశన్నికేతం పాతాళయాధిప విభో పరిపాహి రోగాత్. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.